కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈనాటి కథ నమస్తే తెలంగాణ ముల్కనూరు సాహితీపీఠం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2025లో ప్రోత్సాహక బహుమతి 3,000 రూపాయలు పొందిన వసుంధర గారి కథ చీకటికి వెలుగు నీడ. పొద్దున్నే 6ంటికి గంట మోగింది. ఎవరా అని తలుపు తెరిస్తే పక్కింటి సెమన్. మా మేనల్లుణ్ణి హాస్పిటల్లో చేర్చారు, ఉన్నపళంగా 25,000 కావాలని ఇప్పుడే చెల్లి నుంచి ఫోను. నా దగ్గర 10,000 ఉన్నాయి, మీరేమైనా సర్దితే రేపిచ్చేస్తాను అన్నాడు సెమన్. బలహీన వర్గాలకని ఓ ప్రముఖ గృహ నిర్మాణ సంస్థ కట్టిన చౌక ఇళ్ల కాలనీ మాది. సుమారు 1000 విడి ఇళ్లున్న మా కాలనీలో ఎవరింట్లోనూ చిల్లర ఖర్చులకి పేటీఎంల్లో ఉంచేదే 2,000 దాటదు. గతంలో నా అవసరాలకి 2-3 సార్లు 1,000-2,000 సర్దాడు సెమన్. ఉన్నంతలో ఒకరికి సాయపడ్డమే కానీ ఎవరి ముందు చేయి చాచడని ఆయనకి పేరు. నన్ను అడగడం ఇదే మొదటిసారేమో. ఫోన్ చేస్తే సరిపోయేదానికి స్వయంగా వచ్చి అడిగాడు. ఉంటే తక్షణం ఇచ్చేవాణ్ణే, కానీ లేదు. ఫోన్లో అడిగితే లేదనడం సులభం, కానీ చెట్టంత పెద్ద మనిషి ఎదుట నిలబడి అడిగితే లేదనలేక 10 నిమిషాలు టైం అడిగి పంపేశాను. ఉన్నపళంగా 50,000 దాకా రాబట్టే పరపతి నాకుంది. ఇటొచ్చి ఎవరిని అడగాలా అన్నది తేల్చుకోలేక ఆలోచిస్తుంటే అంతలో వంశీ నుంచి ఫోను. వంశీ నా భార్య సుశీలకి కజిన్. నేనంటే ఇష్టం. వృత్తికి ఫ్రీలాన్స్ జర్నలిస్టు. ఇళ్ళు స్థలాలు అమ్మడం కొనడం హాబీ కమ్ వ్యాపారం. చేతిలో ఎప్పుడూ డబ్బాడుతూ ఉంటుంది. కానీ సుశీల మాత్రం పైకి కనబడ్డు కానీ వాడికి బాగా పొగరు. అడగనన్నాళ్లే వాడికి మనమంటే విలువ. ఒకసారి అడిగామా చులకనైపోతాం అని నన్ను అడగనివ్వదు. వంశీకి పొగరంటే నేను నమ్మను. కానీ ఇలాంటి విషయాల్లో భార్య మాట కాదనకూడదని ఇంతవరకు నేను అతని ముందు చేయి చాచలేదు. ఈసారి మాత్రం నా కోసం కాదు కాబట్టి అడగొచ్చులే అనుకుంటూ ఫోన్ తీశాను. నేనేదో అనేలోగా, మీ కాలనీలో సెమన్ అంట, నీకు తెలుసా అన్నాడు వంశీ. నేను ఆశ్చర్యపోయి, అరే ఆయనది మా పక్కిళ్ళే, ఇప్పుడే 15,000 అప్పడిగాడు. ఎప్పుడూ అడగనివాడు అడిగాడని లేదనలేకపోయాను. కానీ రెడీగా అంత డబ్బు లేక నిన్నడుగుదామా అనుకుంటున్నా. ఇంతలో నువ్వే ఫోన్ చేశావు, పైగా ఆయన గురించే అడిగావు అన్నాను. ఆయనకి డబ్బు అవసరమై అప్పడిగాడా? అది మరీ 15,000? తమాషాగా ఉందే అని ఆశ్చర్యపోయి ఏమనుకున్నాడో ముందు 15,000 నాకు పేటీఎం చేశాడు వంశీ. ముందాయనకు డబ్బు బదిలీ చెయ్యి, తర్వాత నా గురించి చెప్పు. నేనోసారి ఆయన్ని స్వయంగా కలుసుకోవాలి. ఈవేళే వీలవుతుందేమో అడుగు. సరేనంటే నాకు ఫోన్ చెయ్యి అన్నాడు. అప్పుడు నా మది నిండా ఎన్నో ప్రశ్నలు. వంశీకి సెమన్ ఎలా తెలుసు? సెమన్ కోసం అనగానే వెంటనే డబ్బెందుకిచ్చాడు? సెమన్ని కలవాలని ఎందుకంత ఆత్రపడుతున్నాడు? వంశీకి పొగరెక్కువంది సుశీల, కానీ అడగ్గానే టక్కున డబ్బిచ్చాడు. అది నా మీద గౌరవంతోనే అయితే అతనిపై సుశీలకున్న అభిప్రాయం తప్పేగా. ఈ ఆలోచనలన్నీ పక్కనెట్టి వెంటనే సెమన్ నంబర్కి డబ్బు పంపించాను. ఆ విషయం ఫోన్ చేసి చెబుదామనుకునేలోగా వెంటనే ఆయన నుంచి థ్యాంక్స్ చెప్తూ ఫోను. నేను వంశీ విషయం చెప్పాను.
ఇప్పుడు మేం బయటికెళ్తున్నాం. వచ్చేసరికి 1 గంట అవుతుంది. ఆ తర్వాత ఆయన తన వీలును బట్టి నన్ను కలుసుకోవచ్చు అన్నాడు శమన్. వంశీకి విషయం చెప్తే, అయితే మా సుశీలకి చెప్పు, కాసేపట్లో మీ ఇంటికొస్తున్నా, అక్కడే భోజనం, శమన్ని కలిశాకే నేను తిరిగెళ్ళేది, అంతవరకు నన్ను చూసుకునే బాధ్యత మా సుశీలదే అన్నాడతను. అది చెప్పగానే సుశీల మురిసిపోతూ, చిన్నప్పటినుంచి వాడికి నేనంటే ప్రత్యేకమైన ఇష్టం. తనకి పొగరే కానీ నా దగ్గరెప్పుడూ పిల్లి పిల్లే. అలాగని భయమూ లేదు. ఎప్పుడూ ఇదే చొరవ, చనువు అంది. ఆడవాళ్ళు అల్పసంతోషులే కాదు, సేవలడిగితే అదే అనుగ్రహం అనుకునే విచిత్ర మనస్కులు అనుకున్నా. వంశీ 11ంటికి వచ్చాడు. వస్తూనే శమన్ ఇల్లు చూపించమన్నాడు. 2 పడక గదులున్నా మావి చిన్న ఇండ్లు. ఇంటి చుట్టూ చిన్న పెరడు. అందులో 1-2 చెట్లు, కొద్దిగా పూల మొక్కలు, పాదులు. అంతటివాడు ఇంత సామాన్యంగా ఎందుకుంటున్నాడు అని ఆశ్చర్యపడ్డాడు వంశీ. మా ఇల్లు సామాన్యమన్నందుకు మనసు చురుక్కుమనాలి. కాని శమనంతటి వాణ్ణి వంశీ అంతటివాడు అన్నందుకు కలిగిన ఆశ్చర్యంలో ఆ చురుక్కు గట్టుక్కుమంది. అంతటివాడంటే ఎంతటివాడేంటి అడిగాను వంశీని కుతూహలంగా. అది తెలియాలంటే 3 కథలు వినాలి. మీ ఇంటికెళ్ళాక చెప్తా అన్నాడు వంశీ. మొదటి కథ. రామనాథానికి క్యాన్సర్ మొదటి దశలోనే తెలిసింది. చికిత్సకి వెంటనే 4 లక్షలు కావాలి. అశ్రద్ధ చేస్తే తొండ ముదిరి ఊసరవెల్లి అవుతుంది. రామనాథం ఆటోవాలా. ఆదాయం నెలకో 25,000. భార్య 2 పిల్లలతో అద్దింట్లోనే అయినా తృప్తిగా జీవితం గడిపేస్తున్నాడు. 4 లక్షలంటే అతనికి అందని ద్రాక్ష. అలాగని ఉపేక్షిస్తే జీవితం పులుపెక్కి బూజు పట్టేస్తుంది. అప్పుడతన్ని ఆదుకున్నది మనోహర్ అనే చిన్న దుకాణదారు. నెలకి 2-3 లక్షల ఆదాయమున్న మనోహర్ రామనాథం చికిత్సకి 4 లక్షలు నిరాపేక్షతో అందించాడు. రామనాథం జీవితం బూజు పట్టకుండా తప్పించుకుంది. ఇలాంటి కథల్ని సేకరించి ఆసక్తికరంగా, ప్రయోజనకరంగా ప్రదర్శించటం వంశీకి మామూలు. ఓసారి రామనాథం ఆటో ఎక్కినప్పుడు వంశీకి మనోహర్ గురించి తెలిసింది. అతను మనోహర్ని కలుసుకుని, మీ వంటి పరోపకారులు అజ్ఞాతంగా ఉండిపోకూడదు. ఇలాంటి నిజ జీవిత గాథలు ఎందరికో స్ఫూర్తిదాయకమై మరెందరిలోనో సేవా దృక్పథాన్ని ప్రేరేపిస్తాయి అని అతని జీవిత వివరాలు అడిగాడు. నాకు అజ్ఞాతంగా సమాజ సేవ చేసేంతటి ఉదార స్వభావం లేదు. 4 లక్షలు నిరాపేక్షగా ఇచ్చేంత స్తోమత లేదు. స్తోమతొచ్చినా 4,000 కూడా ఇవ్వటానికి మనస్కరించని తత్వం నాది. అజ్ఞాతంగా సమాజ సేవ చేయాలనుకునే ఓ అపూర్వ వ్యక్తికి బినామీని నేను. ఆయనిచ్చిన డబ్బుని నాదని చెప్పుకుంటూ సాయపడతాను. రామనాథం చికిత్సకి నేనే కారణమని ప్రచారం చేసుకోవటం వంచన అవుతుంది. నేను స్వార్థపరుణ్ణి కావచ్చు, కానీ వంచకుణ్ణి కాలేను. కాబట్టి నా గురించి ప్రచారం వద్దు. చేస్తే నేనిప్పుడు బినామీగా చేసే సత్కార్యాలు కూడా ఆగిపోతాయి అన్నాడు మనోహర్. రెండో కథ. సుమతికి తల్లిదండ్రులు లేరు. మేనమామ వద్ద పెరిగింది. వయసు వచ్చేసరికి పెంచిన మేనమామ నుంచే ఆమెకి లైంగిక వేధింపులు మొదలయ్యాయి. ప్రతిఘటించింది. పోలీసులకి ఫిర్యాదు చేస్తానంది. మేనమామ మండిపడ్డాడు. పోలీసులతో కుమ్మక్కయి సుమతిని వ్యభిచార గృహానికి అమ్మేశాడు.
వాళ్ళ పొరుగింట్లో ఉండే చంద్ర అనే యువకుడికి సుమతి అంటే ఇష్టం. ఆమె అవస్థలు అతనికి కొంత తెలుసు. ఉన్నట్లుండి ఆమె మాయమైతే ఆమెను ఎలాగైనా రక్షించాలనుకున్నాడు. ఈ వ్యవహారంలో కింది స్థాయి పోలీసుల జోక్యం కూడా ఉంది కాబట్టి ప్రయత్నాలు పై స్థాయిలో మొదలెట్టాడు. అలా అతనికి జయరాజు అనే పోలీసు ఉన్నతాధికారి పరిచయమయ్యాడు. జయరాజు చట్టాన్ని గౌరవిస్తూ విలువల్ని పాటించే ఉత్తముడు. ఆయన పూనికతో సుమతికి వ్యభిచార గృహం నుంచి విముక్తి లభించడమే కాదు, పునరావాస భాగ్యమూ కలిగింది. సుమతి కథ మీడియాలో ప్రచారమైనప్పుడు వ్యక్తిగా సామాన్యుణ్ణి, నేరాల్ని అరికట్టడం, అసహాయుల్ని కాపాడడం నా వృత్తిధర్మం, కర్తవ్యం. సక్రమంగా బాధ్యతను నిర్వహించడాన్ని ఘనతగా ఎలా ప్రచారం చేసుకుంటాను? సమాజ సేవకే జీవితాన్ని అంకితం చేసి అతి సామాన్య జీవితం గడుపుతూ అజ్ఞాతంగా ఉండే మహనీయులు కొందరున్నారు. వారు అజ్ఞాతంలోంచి బయటికొస్తే ఎందరికో ప్రేరణ కాగలరు. కానీ వారు రారు. ఎందుకంటే మన సమాజం వారిని అజ్ఞాతంలోంచి బయటికి తెచ్చే స్థాయికి ఇంకా ఎదగలేదు అని జయరాజు అన్నట్లు వంశీకి చెప్పాడు చంద్ర. ఈ అభిప్రాయంతో వంశీ ఏకీభవించలేదు. సమాజంలోని ఘోరాలకు, అవినీతికి కారణం పదవుల్లో ఉన్నవారి బాధ్యతారాహిత్యమే. అలాంటప్పుడు జయరాజు వంటి వారు ఎందరికో ప్రేరణ కారా? అది చెప్పడానికి జయరాజుని కలిశాడు వంశీ. నేను అందరి అధికారుల్లాంటి వాణ్ణే. ఏ ప్రత్యేకత లేని నేను కేవలం కృతజ్ఞతాభావంతో ఓ వ్యక్తి కోరిక మేరకు సుమతిని రక్షించాను. ఆ ఘనతను నేనెలా స్వీకరిస్తాను అన్నాడాయన. మూడో కథ. పాణి తండ్రి చిరుద్యోగి. ఎలాగో కొడుకుని ఇంజనీరింగ్ చదివించాడు. పై చదువులకి గాను అతనికి అమెరికాలోని ఓ యూనివర్సిటీ ఎయిడ్ ఇచ్చింది. అయితే వీసా రావడానికి అకౌంట్లో కనీసం 10 లక్షలు చూపించాలన్నారు. తండ్రి ఎలాగో 4 లక్షల దాకా వేశాడు. అప్పటికే వాళ్ళకి అప్పులున్నాయి. ఇంకా పాణి చెల్లెలు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉంది. పాణి అమెరికా వెళ్తే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని ఆశ. అప్పివ్వడానికి బ్యాంకులు సిద్ధమే, కానీ వాటికి పూచీకత్తు కావాలి. అందుకోసం పాణి తండ్రి చాలామంది చుట్టూ తిరిగాడు. పని జరగలేదు. పాణికి వంశీ తెలుసు. సాయపడతాడన్న ఆశతో వంశీని కలుసుకున్నాడు. సాయపడాలనుంది, సాయపడగలను కూడా. కానీ దురదృష్టవశాత్తు అనుకోనిదేమైనా జరిగి నువ్వు డబ్బు వెనక్కిచ్చే పరిస్థితిలో లేవనుకో, తట్టుకునేందుకు నా ఆర్థిక బలం చాలదు అని వంశీ అతనికి సంజాయిషి ఇచ్చాడు. పాణి అప్పటికి ఏమనకుండా వెళ్ళిపోయాడు. మర్నాడు అతను వంశీని కలుసుకుని, అనుకోకుండా నాకో మహనీయుడి గురించి తెలిసింది. ఒక్కసారి ఆయన్ని కలుసుకోండి, మీరే నా సమస్యను పరిష్కరించే ఉపాయం చెబుతాడు అన్నాడు. చిన్నప్పుడు మా తాతయ్య అంటుండేవాడు, లక్ష్మి చంచలమైనదిరా. డబ్బు విషయంలో పట్టు సడలిస్తే తను వేరెటో జారిపోతూ మనని అధపాతాళానికి తోసేస్తుందిరా అని. అందుకే డబ్బు విషయంలో నేను మహాజాగ్రత్తగా ఉంటాను. వేలలో అయితే పర్వాలేదు, కానీ పాణిది లక్షలతో వ్యవహారం. మామూలుగా అయితే వెంటనే సారీ చెప్పి పంపేసేవాణ్ణి. కానీ పాణి నన్ను కలుసుకోమన్నది శమన్ని అని ఆగాడు వంశీ. శమన్ పేరు విని ఉలిక్కిపడి, శమన్ అంటే మా ఇంటి పక్క శమనేనా అన్నాను అపనమ్మకంగా. అవును, ఆ శమనే. పాణి ఆ పేరు చెప్పగానే నేను ఉలిక్కిపడ్డా.
ఎందుకంటే అంతకుముందు మనోహర్, జయరాజు చెప్పిన అజ్ఞాత వ్యక్తి కూడా శమనే అన్నాడు వంశీ. తెల్లబోయాను. నాలాంటి వాడుండే సామాన్యమైన కాలనీలో, సామాన్యమైన ఇంట్లో మా ఇంటి పక్కే ఉంటూ 15,000 కోసం నా వంటి సామాన్యుడి ముందు చేయి చాచిన శమన్ పరోపకారానికి లక్షలకు లక్షలు ఏర్పాటు చేయించేటంత గొప్పవాడా? నమ్మడం కష్టం. కానీ నమ్మించాల్సిన అవసరం వంశీకేమిటి? కుతూహలం పట్టలేకపోతున్నాను. శమన్ ఎప్పుడొస్తాడా అని వాళ్ళింటి వైపు ఓ కన్నేసుంచాను. క్షణం యుగంలా గడుస్తుంటే మధ్యాహ్నం 2 కాబోలు శమన్ ఇంట్లో సందడి వినిపించింది. ఆ తర్వాత 5 నిమిషాలకి శమన్ నుంచి ఫోను. మేము రావచ్చనడానికి పచ్చజెండా అది. నేను, వంశీ కలిసి శమన్ ఇంటికెళ్ళాం. ముందు హాల్లో 4 ప్లాస్టిక్ కుర్చీలు, దాని ముందో గాజుబల్ల. ఆయన భార్య మమ్మల్నోసారి చిరునవ్వుతో పలకరించి నమస్కారంతో వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది. ఆయన, మేము కుర్చీలో కూర్చున్నాం. పరిచయాలు అయ్యాక, అవసరంలో సాయం చేశారు, థ్యాంక్స్. ముందు రేపన్నాను, కానీ ఈ సాయంత్రానికే తిరిగి ఇచ్చేస్తాను అన్నాడాయన వంశీతో. అయ్యో, అదంతా అర్జెంటేం కాదు, కానీ నాకొకటి ఆశ్చర్యంగా ఉంది. మీరు చాలామందికి లక్షలు లక్షలు సాయం చేస్తున్నారు. 15,000కి మీరు మా వాణ్ణి అడగటమేమిటి? వంశీ ఇంకా ఏదో అనేలోగా, ఓహో, పాణి చెప్పిన వంశీ మీరేనా? చటుక్కున అన్నాడు శమన్. అంతవరకు వంశీ కలవాలన్న శమన్ ఈయనేనా అని అనుమానముంటే అదిప్పుడు పూర్తిగా తొలగిపోయింది నాలో. అవును అని ప్రశ్నార్థకంగా చూశాడు వంశీ. శమన్ నవ్వి, మీరు బ్యాంకులో క్యాషియర్ అనుకోండి, లక్షల రూపాయలు పంచుతారు. మీ జేబులో పైసా కూడా లేనప్పుడు కాఫీ కావాల్సొచ్చిందనుకోండి, ఎవరినైనా అడుగుతారా? ఎదురుగా ఉన్న క్యాష్లోంచి తీసుకుంటారా అన్నాడు. ఆయన ఆంతర్యం నాకే కాదు, వంశీకి అర్థం కానట్లుంది. అంటే అన్నాడు. అవసరంలో ఉన్నవాళ్ళని ఆదుకునే బ్యాంకు ఒకటుంది, దానికి నేను క్యాషియర్ని అన్నాడు శమన్. కొంత అర్థమైనట్లున్నా, అంటే అన్నాడు వంశీ మళ్ళీ. పాణికి అవసరమైన డబ్బు మా బ్యాంక్ ఇస్తుంది. అది అజ్ఞాతం కాబట్టి పేరు మీది వాడుకుంటాం అని నవ్వాడాయన. అజ్ఞాతంగా సమాజ సేవ చెయ్యాలనుకునే అపూర్వ వ్యక్తులకి బినామీని నేను అని వంశీతో అన్నట్ట మనోహర్. ఆ మాటలకు భాష్యంలా ఉంది ఇప్పుడు శమన్ అన్నమాట. చేస్తున్నది సమాజ సేవే కానీ తప్పుడు పని కాదుగా. అలాంటప్పుడు అజ్ఞాతంగా ఉండటం ఎందుకు? ఆ బ్యాంకు ఆదాయం సక్రమ మార్గాల్లో సంపాదించింది కాకపోతే తప్ప అన్నాడు వంశీ. చూసారా, పరోపకారానికి అంకితమైందని తెలియగానే ఆ బ్యాంకు ఆదాయంపై బురద చల్లడానికి ఆత్రపడింది మీ మనసు. ఆ బ్యాంకు అజ్ఞాతంగా ఉండటానికి కారణం అదేనేమో అన్నాడు శమన్. అవును సుమా అనుకున్నాను అప్రయత్నంగా. అంతలోనే, అవసరానికి ఎంతైనా ఇచ్చి సాయపడేంత ఆదాయం ఎలా వస్తోందని అడిగితే బురద చల్లడం అవుతుందా అన్నాను. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకడైన వారెన్ బఫెట్ పేరు వినుంటారు. ఆయన సంపాదనలో అధిక భాగం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ వల్ల వచ్చింది. అలా సక్రమ మార్గాల్లో బాగా సంపాదించిన కోటీశ్వరుల్లో ఒకరు ఈ బ్యాంకు అనుకోండి అన్నాడాయన. అనుకున్నా సరే, సంపాదన సక్రమమైతే అజ్ఞాతంగా ఉండటం ఎందుకు మళ్ళీ అన్నాను. మంచి పనైనా గొప్ప పనైనా నిశ్శబ్దంగా జరిగినంతకాలం ఎవరూ పట్టించుకోరు
ప్రచారం అయినప్పుడే సమస్య. ఎందుకంటే ప్రచారం కీర్తి ప్రతిష్టలకు దారితీస్తుంది. కీర్తి ప్రతిష్టలతో వెలిగేవారంటే ఎవరికైనా అసూయే. వారు ఆ వెలుగు వెనుక నీడల కోసం వెతుకుతారు. దొరికితే సరే సరి, లేకుంటే నీడలు సృష్టిస్తారు. ఆ నీడల ప్రచారంలో కీర్తి ప్రతిష్టల వెలుగు మసకబారిపోతుంది. అందువల్ల ఆయా వ్యక్తుల కంటే సమాజానికే నష్టం ఎక్కువ. నేడు మహాత్ముడికే ఆ అవస్థ తప్పడం లేదు కదా, ఇక సామాన్యులం మనమెంత? ఆగాడు శమన్. ఆలోచిస్తున్నాను. దేశంలో కళ, సాహిత్యం, సినిమా, విద్య, భక్తి, రాజకీయం వగైరా ఎన్నో రంగాలున్నాయి. అన్నింటా ఎందరో నిష్ణాతులున్నారు. వారికి లభించిన గుర్తింపు అవధులు మీరినప్పుడు తెర వెనుక గాథలు ప్రచారంలోకి వస్తాయి. కొన్ని ఊహాగానాలు, కొన్ని సగం నిజాలు. ఒకవేళ అవన్నీ నిజాలైనా ఆ నిష్ణాతుల ప్రతిభకు ఆ నిజాలతో నిమిత్తం లేదు. ఏదేమైనా తమ జీవితం వివాదాస్పదం కావడానికి ఇష్టపడని వాళ్ళు గుర్తింపుకో నమస్కారం పెట్టి ప్రచారానికి దూరమై అజ్ఞాతంగా ఉండటానికి ఇష్టపడతారు. నా ఆలోచనల్ని సమర్థిస్తూ శమన్ కొనసాగిస్తున్నాడు. అలాంటివాడే నిశాంత్. ఆయన పేరు అది కాదు, మీకోసం కల్పించి చెబుతున్నా. సమాజంలో అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు గతంలో ఆయన చట్టాన్ని పలుమార్లు అతిక్రమించాడు. 2 సార్లు జైలుకెళ్ళొచ్చాడు. క్రమంగా బుద్ధి వికసించి తనని తాను మార్చుకున్నాడు. సక్రమంగా డబ్బు సంపాదించే తెలివి సంతరించుకున్నాడు. వ్యభిచార గృహంలో మగ్గిపోతున్న ఓ మహిళకు చెర తప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులిప్పుడు అజ్ఞాతంగా ఉంటూ సమాజ సేవే ధ్యేయంగా బతుకుతున్నారు. వారి వల్ల ప్రయోజనం పొందినవారు అన్ని రంగాల్లో ఉన్నారు. వారు ఆ పరిచయాల్ని అసహాయుల్ని ఆదుకునేందుకు వాడుతున్నారు. అనుకున్నది చేస్తున్నారు. అజ్ఞాతంగా ఉన్నంతకాలం నో ప్రాబ్లం. వారు చీకట్లో ఉన్న వారిచ్చే వెలుగే సమాజంలో బడుగులకి నీడనిచ్చి ఆదుకుంటుంది. ప్రచారం లభించిందా మహనీయులు వెలుగులోకి వస్తారు. ఎవరికీ ప్రయోజనం లేని వారి నేపథ్యపు నీడ చర్చనీయాంశమై వారిని మసకబారుస్తుంది. అవసరమా? వింటుంటే సమకాలీనంగా వివిధ రంగాల్లో జరిగే విశేషాలెన్నో స్ఫురిస్తున్నాయి. ఎందరో మహానుభావులు బురద నిండిన ఒంటితో కళ్ల ముందు మెదులుతున్నారు. వంశీ చటుక్కున శమన్కి నమస్కరించి, ఆ నిశాంత్ ఎవరు అని అడగను. మిమ్మల్నే నిశాంత్గా భావించి చెబుతున్నాను. నా వల్ల మీ అజ్ఞాతానికి భంగం కలగదని హామీ ఇస్తున్నాను. పాణికి నేనెలా సాయపడాలో చెప్పండి. తూచా తప్పకుండా పాటిస్తాను అన్నాడు. సమాజ సేవకే జీవితాన్ని అంకితం చేసి అతి సామాన్య జీవితం గడుపుతున్న అజ్ఞాత మహనీయులు కొందరున్నారు. వారు అజ్ఞాతంలోంచి బయటికొస్తే ఎందరికో ప్రేరణ కాగలరు. మన సమాజం వారిని అజ్ఞాతంలోంచి బయటకు తెగల స్థాయికి ఎదగాలి అన్నాడు జయరాజు వంశీతో. ఆ మాటలు స్ఫురించగా శమన్ని నిశాంత్గా వంశీ భావిస్తున్నాడేమో కానీ నాకైతే నిశాంత్ పేరిట శమన్ తన కథే మాకు వినిపించి అనుకున్న ప్రయోజనం సాధించాడనిపించింది. అదండి ఈ వారం కథ. నమస్తే తెలంగాణ ముల్కనూరు సాహితీపీఠం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2025లో ప్రోత్సాహక బహుమతి 3000 రూపాయలు పొందిన వసుంధర గారి కథ చీకటికి వెలుగు నీడ. ఈ కథను నా దృష్టికి తెచ్చిన నా సాహితీ మిత్రులు, కళాభిమానులు, సంగీతాభిమానులు అయిన
శ్రీ గెడా రంగారావు గారు. అడిగిన వెంటనే ఆయన ద్వారా వసుంధర గారికి ఫోన్ చేసి ఈ కథను ఆడియోగా చేయటానికి అనుమతిని పొంది నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రచయిత శ్రీ వసుంధర గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముగించే ముందు వారి పరిచయం తప్పక చేయాలి. వసుంధర అనేది ఒక కలం పేరు. సమాజంలో వినోద విషాదాలకు దారితీసే ప్రతి ఘటన సమస్యలకు కారణం మనిషి ఆలోచనా విధానం, దృక్పథమే. మానసిక విశ్లేషణతో వ్యక్తిత్వాల్ని అధ్యయనం చేసి ఆ ఫలితాల్ని రచనలుగా మలుస్తుంటారు డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు, రామలక్ష్మి దంపతులు. ఇద్దరూ కలిసి వసుంధర కలం పేరుతో రచనలు చేస్తున్నారు. వీరి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం. రాజగోపాలరావు వృత్తిరీత్యా సైంటిస్టు కాగా ప్రవృత్తిరీత్యా కథకుడు. ఆంధ్రా యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో PhD చేశారు. ఒడిశా భువనేశ్వర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీలో సైంటిస్టుగా పనిచేసే విరమణ పొందారు. పాఠశాల స్థాయి నుంచే కథలు రాయడం మొదలుపెట్టారు. సాహిత్య సేద్యంలో భాగంగా అనేక బహుమతులు అందుకున్నారు. ఇప్పటి వరకు 1200 కథలు, 250కి పైగా నవల నవలికలు, బాల సాహిత్యంలో 1600కి పైగా కథలు, 150కి పైగా వ్యాసాలు, 20 నవలలు, 10 నాటికలు ప్రచురించారు. బాలల్లో సాంఘిక, రాజకీయ, వైజ్ఞానిక అవగాహనను పెంపొందించేలా వివిధ పత్రికల్లో వ్యాసాలు రాశారు. వీరి రచనలు కొన్ని సినిమాలుగానూ వచ్చాయి. కొన్ని హిందీ, కన్నడ, ఆంగ్ల భాషలలోకి అనువాదమయ్యాయి. అదండి రచయిత క్లుప్త పరిచయం. ఈ అవకాశాన్ని అందించిన వసుంధర గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈనాటి కథను ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.